Hey everybody, welcome back to our channel. My name is Sai Kumar. సో, ఇంకా ఈరోజు నుంచి మనం రియాక్ట్ జే సిరీస్ అని జెప్పేసి ఇంకా స్టార్ట్ పెట్టేద్దాము. ఓకే. సో, ఇక్కడ లైక్ రియాక్ట్ వచ్చేసి చాలా చెప్పాలి అంటే ఇంకా ఎన్ని వర్డ్స్ యూజ్ చేసినా గానీ మనకి అది తక్కువే అనమాట. వెరీ పాపులర్ లాంగ్వేజ్. ఓకే. సో, చాలా డిమాండ్ ఉంది బయట. ఓకే. సో, మనము ఇంకా ఆ డిమాండ్ ఉన్న రియాక్ట్‌ని మనం ఈరోజు లైక్ స్టార్ట్ పెట్టబోతున్నాం అనమాట. ఓకే. సో, ఇక్కడొచ్చేసి మనకి ఎవ్రీడే నేను లైక్ మినిమము లైక్ నేను ప్రీవియస్‌గా చూసాను. జావా స్క్రిప్ట్ సిరీస్ చేశా గదా! సో, ఒక్కొక్కటి లైక్ 45 మినిట్స్, 40 మినిట్స్ అని చెప్పి చేశాను. సో, అలా చేయడం ద్వారా లైక్ ఎవరు అంత ఇంట్రెస్ట్ అయితే చూపియట్లేదు అనిపిస్తుంది. ఓకే. సో, కాబట్టి నేను ఈ రియాక్ట్ సిరీస్‌ని లైక్ పార్ట్‌ల కింద చేసేసి నేను లైక్ ముక్కల కింద చేసేసి లైక్ చిన్న క్లిప్స్ లాగా చేద్దామని నేను అనుకుంటున్నా. ఓకే. సో, మీరేమంటారో నాకొకసారి కామెంట్ చేయండి. సో, ఒక్కో క్లిప్ వచ్చేసి మినిమమ్ 15-20 మినిట్స్ పెడదామని చూస్తున్నా. ఓకే. సో, యాహ్! ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు కామెంట్ యువర్ ఒపీనియన్ ఆన్ దట్. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లైక్ రియాక్ట్ అనమాట. ఓకే. సో, రియాక్ట్ జేఎస్ లైక్ వెరీ ఇంపార్టెంట్ యాస్ వెల్ యాస్ లైక్ బయట డిమాండ్ ఉంది. ప్లస్ ఎవరైతే నేర్చుకొని ఉన్నారో వాళ్ళకి లైక్ బయట ఈజీగా జాబ్ రావడం అంటే ఈజీ అన్నమాట. ఓకే. సో, ఇప్పుడు మనం దాన్ని లైక్ ఇంకా స్టార్ట్ పెట్టేద్దాం. ఓకే. సో, యాహ్! లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకేనా? సో, నెక్స్ట్ లైక్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే రియాక్ట్. ఓకే. సో, వాట్ ఈస్ మీన్ బై రియాక్ట్ యాక్చువల్లీ? ఓకే. సో, రియాక్ట్ అంటే ఏంటి మనకి చూద్దాం. ఓకే. సో, ఇక్కడ లైక్ నేను సమ్ స్లైడ్స్ అనేవి ఓపెన్ చేశాను అనమాట. ఓకే. సో, ఇక్కడ ఇది. ఓకే. సో, రియాక్ట్ జేఎస్. ఓకే. గెట్టింగ్ స్టార్టెడ్ విత్ ద రియాక్ట్ అనమాట. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ మీన్ బై రియాక్ట్ జేఎస్? ఓకే. సో, రియాక్ట్ జేఎస్ అనేది ఏంటి అంటే ఒక జావా స్క్రిప్ట్ లైబ్రరీ అనమాట. ఓకే. సో, ఇట్స్ నాట్ ఏ ఫ్రేమ్ వర్క్ యాక్చువల్లీ. ఇట్స్ ఏ లైబ్రరీ. ఓకే. సో, మనకి ఫ్రేమ్‌వర్క్‌కి, లైబ్రరీకి చాలా డిఫరెన్స్ ఉంది. ఓకే. సో, దానికి మళ్ళీ మనం చూసుకున్నట్లయితే లైక్ లైబ్రరీ అంటే ఏంటి అంటే మనకి నచ్చినట్టు మనం ఓన్‌గా కస్టమైజ్ చేసుకోవచ్చనమాట. ఏదన్నా బిల్డ్ చేసేటప్పుడు. ఏదన్నా అంటే వెబ్‌సైట్ బిల్డ్ చేసేటప్పుడు మనకి ఇష్టం వచ్చినట్లు మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. ఏంటి లైబ్రరీ అంటే. ఓకే. అదే ఫ్రేమ్‌వర్క్ అనుకోండి. సో, ఆల్రెడీ తను అంటే ఫ్రేమ్‌వర్క్ ఏదైతే ఉందో అందులో ఆల్రెడీ అవైలబుల్‌గా ఉంటాయి అన్నీ. ఓకే. సో, మనం జస్ట్ వాటిని యూజ్ చేసుకోవడమే అనమాట. ఓకే. సో, ఎగ్జాంపుల్ కింద చెప్పాలి అంటే, సో, మీరు ఏదన్నా ఇల్లు కొనుక్కుంటున్నారనుకోండి. ఓకే. సో, ఆల్రెడీ కన్‌స్ట్రక్షన్ చేసిన ఇల్లు కొనుక్కున్నారనుకోండి. అందులోనే వాడికి ఇష్టం వచ్చినట్లు అంటే లైక్ ఎవరైతే కన్‌స్ట్రక్షన్ చేసిన వాడుంటాడో, వాడికి ఇష్టం వచ్చినట్లు ఇంటీరియర్ డిజైను, రూమ్సు అన్నీ వాడే డిజైన్ చేసి ఇస్తాడు. ఓకే. సో, మీరు జస్ట్ అందులోకి తీసుకొని ఉండడమే అనమాట. మీకు నచ్చినా, నచ్చకపోయినా దాంట్లో ఉండిపోవాలి అంతే. సో, అలా చూసుకుంటే ఎగ్జాంపుల్ కింద దాన్ని ఫ్రేమ్‌వర్క్ అంటారు. ఓకే. ఫ్రేమ్‌వర్క్‌లో మీకు నచ్చినా, నచ్చకపోయినా మీకు అలా యూజ్ చేయాలనమాట. ఓకే. అంటే అందులో వాడు ఫీచర్స్ ఇస్తాడు. అందులో నుంచి మనం లైక్ తీసుకొని వాడుకోవడమే. అది ఒకటి. ఓకే. సో, అది ఫ్రేమ్‌వర్క్. అదే లైబ్రరీ అనుకోండి. సో, లైబ్రరీ అంటే మనకి నచ్చినట్లుగా మనం రూమ్స్‌ని కన్‌స్ట్రక్ట్ చేసుకోవడం. అంటే లైక్ మనం చేయనులే గానీ చెప్తుంటే మనకి వాళ్ళు కన్‌స్ట్రక్ట్ చేస్తారు. ఓకే. సో, అలానే మనకి నచ్చినట్లు మనం ఇంటీరియర్ డిజైన్ చేసుకోవడం. ఓకే. సో, ఇలా అన్నమాట. అంటే ఓన్‌గా కస్టమైజ్ చేసుకోవడానికి ఈ రియాక్ట్ జేఎస్ అనేది హెల్ప్ అవుతుంది వైల్ బిల్డింగ్ ది వెబ్‌సైట్స్. ఓకే. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే రియాక్ట్ జేఎస్ ఈజ్ ఏ జావా స్క్రిప్ట్ లైబ్రరీ. ఓకే. సో, అందుకే దానికి లైబ్రరీ అన్నారు. ఓకే. సో, ఇది మళ్ళీ దేనికి ఎక్కువ ఫోకస్ చేసింది ఏంటి అంటే లైక్ సింగిల్ పేజ్ అప్లికేషన్స్. ఓకే. సో, మనకి స్పాస్ అని చెప్పేసి అంటారు. దాన్ని సింగిల్ పేజ్ అప్లికేషన్స్‌ని మనకి చేసుకోవడానికి హెల్ప్ అవుతుందనమాట ఈ రియాక్ట్ వచ్చేసి. ఓకే. సో, ఈ సింగిల్ పేజ్ అప్లికేషన్స్ అంటే ఏంటి? ఎలా ఉంటాయని చెప్పేసి మనము ఫర్దర్‌గా రియాక్ట్ ఆటో డామ్‌లో మనము డిస్కస్ చేద్దాం. ఓకే. సో, యాహ్! నెక్స్ట్ వచ్చేసి దీని యొక్క ఫీచర్స్ అనమాట. ఓకే. సో, ఫీచర్స్ వచ్చేసి లైక్ డిక్లరేటివ్. ఓకే. సో, లైక్ మనకు ఓన్‌గా ఎలా కావాలి అంటే అలా కోడ్ రాసేసుకోవడమే అనమాట. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి కాంపోనెంట్ బేస్డ్. ఓకే. సో, ఇక్కడ మనకి ఒక కొత్త వర్డ్ వచ్చేసి కాంపోనెంట్. ఓకే. సో, ఈ కాంపోనెంట్ బేస్డ్ అంటే ఏంటి అంటే సో, మనకి లైక్ నార్మల్‌గా ఆహ్, ఏంటి అంటే మనకి ప్రతి ఫైల్ ఓకే. మనకి రియాక్ట్‌లో ఉండే ప్రతి ఫైల్ వచ్చేసి ఒక కాంపోనెంట్ కింద మనము కన్సిడర్ చేస్తామనమాట. ఓకే. సో, అలా ఎందుకు కన్సిడర్ చేయాలి? ఏంటి? అనేది మనము లైక్ ఫర్దర్‌గా కోడ్ రాసేటప్పుడు మీకు క్లారిటీగా చెప్తాను. ఓకేనా? సో, నెక్స్ట్ వచ్చేసి మనకి వర్చువల్ డౌన్.
ఓకే. సో, ఈ వర్చువల్ డామ్ వల్ల మనకి రియాక్ట్ వచ్చేసి చాలా ఫేమస్ అయింది యాక్చువల్లీ చెప్పాలంటే. ఎస్పెషల్లీ రిగార్డింగ్ ది వర్చువల్ డామ్ యాస్ వెల్ యాస్ ది స్పాస్. స్పాస్ అంటే లైక్ సింగిల్ పేజ్ అప్లికేషన్స్ అనమాట. ఓకే. సో, మెయిన్‌గా ఈ 2 అన్నమాట రియాక్ట్ ఫేమస్ అవ్వడానికి మెయిన్ రీజన్ అంటే చెప్పాలి అంటే. ఒకటి లైక్ కాంపోనెంట్ బేస్డ్ కూడా సమ్‌హౌ అన్నిట్లలో లైక్ కాంపోనెంట్స్ ఉంటాయి. బట్ స్టిల్ ఇక్కడ బిట్ డిఫరెంట్‌గా ఉంటుందన్నమాట. ఓకే. సో, ఇక్కడొచ్చేసి నెక్స్ట్ వర్చువల్ డాము. సో, ఈ వర్చువల్ డామ్ అనేది ఇంటర్నల్‌గా జరిగే ఒక సమ్ కైండ్ ఆఫ్ యూఐ అప్డేట్స్ అనమాట. ఓకే. సో, వాటి గురించి కూడా మనము ఇన్ డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాం. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి లైక్ ఎందుకు నేర్చుకోవాలి రియాక్ట్ వచ్చేసి? ఓకే. సో, రియాక్ట్ వచ్చేసి లైక్ మీరు నేను ఆల్రెడీ చెప్పినట్లయితే సారీ చెప్పాను గదా! సో, ప్రీవియస్‌గా చెప్పినట్లు ఏంటి అంటే సో, మనకి బయట ఇండస్ట్రీలో ఈ జావా స్క్రిప్ట్ అంటే రియాక్ట్‌లో ఎలా అయినా మనం జావా స్క్రిప్టే వాడేది. ఓకే. సో, ఈ రియాక్ట్ అనేది లైక్ మనకి బయట ప్రతి కంపెనీలో వాడుతున్నారనమాట. ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీలో అయినా ఇన్ కేస్ సమ్‌వేర్ అరౌండ్ బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్‌లో అయినా గానీ లైక్ జావా స్క్రిప్ట్ అనేది ఉంటుంది. ఓకే. సో, మనకి ఫ్రంట్ ఎండ్‌లో చూసుకున్నట్లయితే రియాక్ట్ అనేది పక్కా ఇంక మీరు ఏ లాంగ్వేజ్ ఏ మాక్సిమం ఏ కంపెనీ చూసుకున్నా రియాక్టే యూజ్ చేస్తుందనమాట. అపార్ట్ ఫ్రమ్ గూగుల్. గూగుల్ అనేది లైక్ వాళ్ళకి ఓన్‌గా ఉంది. సో, యాంగులర్ అని చెప్పేసి వాళ్ళది. ఓకే. సో, గూగుల్ వాళ్ళ ఓన్ ఫ్రేమ్‌వర్క్స్ వాళ్ళు వాడతారనమాట. సో, ఈ రియాక్ట్ వచ్చేసి మనకి ఇంట్రొడ్యూస్ చేసింది ఎవరు అంటే లైక్ ఫేస్‌బుక్ వాళ్ళనమాట. మన మార్క్ జుకర్బర్గ్ ఉన్నారు గదా! సో, వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేశారనమాట ఈ రియాక్ట్‌ని. ఓకే. సో, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రియాక్ట్ వచ్చేసి చాలా ఫాస్ట్ అండ్ ఎఫిషియంట్‌గా ఉంటుంది. ఓకే. అండ్ ఈజీ టు లెర్న్ అనమాట. సీరియస్‌లీ. సో, మనకి ఎవరైనా ఫ్రెషర్స్ నేర్చుకోవాలి లైక్ వెబ్ డెవలప్‌మెంట్ అంటే సో, దే కెన్ ఈజిలీ స్టార్ట్ విత్ ద రియాక్ట్ జేఎస్. ఓకే. దట్స్ వై ఎవ్రీవన్ యూజ్డ్ టు టీచ్ రియాక్ట్ జేఎస్ అనమాట. అంటే లైక్ చాలామంది టీచ్ చేస్తా ఉంటారు రియాక్ట్ జేఎస్ కంపేర్ టు యాంగులర్. యాంగులర్ మీద చూడండి చాలా తక్కువ. ఓకే. సో, రియాక్ట్ మీదనే చాలా ఎక్కువగా టీచ్ చేస్తా ఉంటారు. మీరు బయట చూసినా గానీ రియాక్ట్ జేసే అంటారు. రైట్. ఎందుకు అంటే రియాక్ట్ జేఎస్ చాలా ఫేమస్ యాస్ వెల్ యాస్ ఇది చాలా డిమాండ్ ఉంది. ఈజీగా నేర్చుకోవడానికి ఉంటుంది. ప్లస్ జాబ్స్ కూడా చాలా హైలో ఉన్నాయన్నమాట రియాక్ట్ మీద. ఓకేనా. సో, అదే అనమాట మ్యాటర్. అండ్ బయట చూసుకున్నట్లయితే హ్యూజ్ కమ్యూనిటీ అండ్ సపోర్ట్ అండ్ రిచ్ ఈకోసిస్టమ్ అంటే ఏంటి అంటే బయట లైక్ రియాక్ట్ మీద వర్క్ చేసేవాళ్ళు చాలా ఎక్కువగా ఉన్నారనమాట డెవలపర్స్. ఓకే. సో, కంపేర్ టు అదర్ ఫ్రేమ్‌వర్క్స్ అండ్ ఆల్. సో, రియాక్ట్ మీదనే చాలా కమ్యూనిటీ అంటే లైక్ డెవలపర్స్ అనమాట. ఓకే. సో, డెవలపర్స్ చాలామంది ఈ రియాక్ట్ మీద చేసేవాళ్ళు ఉన్నారనమాట. ఓకే. సో, అది. ఓకే. సో, బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ది రియాక్ట్ యాక్చువల్లీ మనకి తెలుసుకోవాల్సిన థింగ్స్ కొన్నుంటాయి. అంటే మనకి అంటే డైరెక్ట్‌గా ఫ్రెషర్స్ వచ్చేసి ఇది రియాక్ట్ నేర్చుకోవడానికి లేదు. సో, బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద రియాక్ట్ సో, దే హావ్ టు నో ద బేసిక్స్. ఓకే. బేసిక్స్ ఆఫ్ ది వెబ్ డెవలప్‌మెంట్. దోస్ ఆర్ లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హెచ్‌టీఎంఎల్ తెలిసుండాలి. ఓకే. హెచ్‌టీఎంఎల్‌లో మనకి HTML5 ట్యాగ్స్ నార్మల్‌గా అదే సిమాంటిక్ ట్యాగ్స్. ఓకే. సో, ట్యాగ్స్ అంటే ఏంటి? లైక్ మనకి డిఫరెంట్ హెడ్డింగ్స్ ఏముంటాయి? పారాగ్రాఫ్ ట్యాగ్ అంటే ఏంటి? ఇమేజెస్‌ని ఎలా యాడ్ చేయాలి? అండ్ సమ్ టేబుల్ ట్యాగ్స్, సమ్ ఫార్మ్ ట్యాగ్స్. ఓకే. సో, ఇవి కనుక మీకు తెలియకపోయినట్లయితే ఒకసారి మీరు వేరే ఒక యూట్యూబ్ ఛానల్ ఏదైనా ఉంటే చూడండి. లేదా బేసిక్స్ అంత పెద్దగా లైక్ మీరు స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు హెచ్‌టీఎంఎల్ మీద. లేదా మీరు నన్నే చేయమని చెప్పితే నేను ఈ హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ లైక్ మనకి నెక్స్ట్ సీఎస్ఎస్ కూడా తెలియాలి. ఓకే. సో, ఈ హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ మీద నేను ఒక సిరీస్ స్టార్ట్ పెడతాను. ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ టు. లేదా అంటే అవి చాలా బేసిక్స్ యాక్చువల్లీ. సో, మనం ఎక్కువ టైమ్ స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. ఒకసారి మీరు ఏదైనా చిన్న క్రాష్ కోర్స్ లాంటిది అలా చూడండి హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ మీద. సో, దట్స్ మోర్ దెన్ ఎనఫ్ అనమాట. ఓకే. సో, ఈ హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ అనేది తెలియాలి. అలాంగ్ విత్ దట్ మనకి జావా స్క్రిప్ట్ కూడా తెలియాలనమాట. ఓకే. సో, మనకి ఆల్రెడీ మన ఛానెల్‌లో జావా స్క్రిప్ట్ సిరీస్ అని చెప్పి స్టార్ట్ పెట్టాను. ఓకే. సో, ఒకసారి మీరు ఆ జావా స్క్రిప్ట్స్ మొత్తం చూడండి ఆ సిరీస్‌ని. ఓకే. సో, ఆఫ్టర్ థాట్ యూ హావ్ టు స్టార్ట్ విత్ ద రియాక్ట్. ఓకేనా. సో, ఇవి మనకు కావాల్సిన థింగ్స్. ఓకే. సో, ఎస్పెషల్లీ జావా స్క్రిప్ట్‌లో చూసుకున్నట్లయితే సో, మనకి వేరియబుల్స్ అంటే ఎలా ఉంటాయి? లైక్ ఫంక్షన్స్ ఎలా వర్క్ అవుతాయి? తర్వాత కండిషన్స్ లైక్ ఇఫ్ కండిషన్, ఇఫ్ ఎల్స్, స్విచ్ కేసెస్. ఓకే. సో, తర్వాత సమ్ బేసిక్ డామ్ మానిప్యులేషన్స్ అని చెప్పేసి ఉంటాయి. సో, మన లైక్ ఛానెల్‌లో ఆల్రెడీ సమ్ డామ్ మానిప్యులేషన్స్ మీద కొన్ని వీడియోస్ కూడా ఉన్నాయి. ఓకే. ఒకసారి అవి చూడండి. అవి మోర్ దెన్ ఎనఫ్ అనమాట. ఓకే. సో, తర్వాత ES6 లైక్ అంటే ఎక్మాస్క్రిప్ట్ సింటాక్స్ తెలిసుండాలి. ఓకేనా. స్ప్రెడ్ ఆపరేటర్ అంటే ఏంటి? రెస్ట్ ఆపరేటర్ అంటే ఏంటి? యారో ఫంక్షన్స్ అంటే ఏంటి? లైక్ మనకి టెంప్లేట్ లిటరల్స్ ఓకేనా. బ్యాక్ టిక్స్‌తో మనం పెడతా ఉంటాం కదా! సో, అదే స్ట్రింగ్ కాంకాటనేషన్ చేస్తా ఉంటాం కదా! అది.
ఓకే. సో, తర్వాత మాడ్యూల్స్ అంటే ఇంపోర్ట్స్, ఎక్స్‌పోర్ట్స్ అని జెప్పేసి నేను లైక్ చేశాను ఆల్రెడీ వీడియోస్ వీటి మీద. ఓకే. ఒకసారి మనకి ప్రీవియస్‌గా ఉన్న మన జావా స్క్రిప్ట్ సిరీస్‌ని ఒకసారి చూసి ఇక్కడికి రండి. ఓకేనా. సో, ఇది ఇక్కడ డైరెక్ట్‌గా మీకు స్టార్ట్ పెట్టాలి అంటే అది లైక్ వెరీ హార్డ్ టు స్టార్ట్ అనమాట. ఓకే. సో, ఇవి మనకి బేసిక్‌గా ఉండాల్సిన థింగ్స్ బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ది రియాక్ట్. ఓకే. సో, రియాక్ట్ స్టార్ట్ పెట్టాలంటే HTML, CSS, జావా స్క్రిప్ట్ బేసిక్స్ అయితే మినిమమ్‌లో మినిమమ్ సమ్ బేసిక్స్ టు మీడియం లెవెల్ వరకు మనకి తెలిసి ఉంటే చాలా ఎనఫ్ అనమాట. ఓకేనా. సో, అది మ్యాటర్. సో, నెక్స్ట్ వచ్చేసి మనము లైక్ సెటప్ అంటే లైక్ మనకి సెటప్ చేయాలి కదా రియాక్ట్ జేఎస్ ప్రాజెక్టు. సో, ఈ రియాక్ట్ జేఎస్ ప్రాజెక్ట్ సెటప్ చేయాలి అంటే సో, లైక్ మనకు కావాల్సింది ఏంటి అంటే నోడ్.js ఇన్‌స్టాల్ అయ్యి ఉండాలనమాట. ఓకే. సో, నోడ్.js ఇన్‌స్టాల్ చేసుకొని ఉండాలి. అలాంగ్ విత్ దట్ మనకి వీఎస్ కోడ్ అంటే విజువల్ స్టూడియో కోడ్ అది ఎడిటర్ అనమాట. అంటే మనం కోడ్ రాయడానికి హెల్ప్ అవుతుంది. తర్వాత సమ్ వీక్ కమాండ్స్. సో, మనకు కమాండ్స్ అని చెప్పేసి ఉంటాయి ఈ ప్రాజెక్ట్‌ని స్టార్ట్ పెట్టడానికి. ఓకే. సో, అవి ఎలా ఉంటాయి ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకే. సో, విల్ గో ఇంటు ద కోడింగ్ పార్ట్. ఓకే. యెప్. సో, ఇది క్లోజ్ చేసేస్తున్నా. సో, ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నోడ్.js ఇన్‌స్టాల్ చేసుకొని ఉండాలనమాట. ఓకే. సో, దానికోసం మనం ఇక్కడ మన బ్రౌజర్ ఓపెన్ చేసేసి సో, ఇక్కడ మీరు సెర్చ్ బార్‌కొచ్చేసి ఓకే. సో, ఇక్కడ నోడ్.js అని చెప్పేసి టైప్ చేయండి. ఓకే. సో, ఇలా నోడ్.js అని చెప్పి టైప్ చేస్తే మీకు ఫస్ట్ వచ్చేది ఆ వెబ్‌సైట్ అనమాట. ఓకే. నోడ్.js ఇన్‌స్టాల్ చేసుకొని ఉండాలి యాక్చువల్లీ చెప్పాలంటే. ఓకే. సో, ఇక్కడ మీరు ఈ నోడ్.js మీద క్లిక్ చేయండి. ఓకే. సో, క్లిక్ చేస్తే మీకు అఫీషియల్‌గా వెబ్‌సైట్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఓకే. ఇక్కడ చూసినట్లయితే సో, ఇక్కడ రన్ జావా స్క్రిప్ట్ ఎవ్రీవేర్ అని చెప్పేసి ఉంది కదా! యాహ్! సో, ఇది మనకు ఉండాలనమాట. ఎందుకు అంటే లైక్ ఈ రియాక్ట్ అనేది ఇంటర్నల్‌గా ఈ నోడ్‌ని తీసుకొని మనకి ఆ ప్రాజెక్ట్ అనేది రన్ అవుతదనమాట. ఓకే. సో, మనకి మాడ్యూల్స్ అని చెప్పేసి ఉంటాయి. నోడ్ మాడ్యూల్స్. అవి రన్ అవ్వాలంటే మనకి మన సిస్టమ్‌లో నోడ్.js ఇన్‌స్టాల్ చేసి ఉండాలి. ఓకేనా. సో, కాబట్టి సో, మనం ఈ నోడ్.js ఇప్పుడు ఇన్‌స్టాల్ చేద్దాము. ఓకే. సో, ఇక్కడ వచ్చేసి క్లిక్ చేసినట్లయితే డౌన్లోడ్ నోడ్.js ఎల్‌టిఎస్ అని చెప్పేసి ఉంది కదా! సో, ఈ ఎల్‌టిఎస్‌ని డౌన్లోడ్ చేసుకోండి. ఎల్‌టిఎస్ అంటే ఏంటి అంటే లాంగ్ టర్మ్ సపోర్ట్ అనమాట. ఓకే. సో, మనకి ఎలాంటి బగ్ ఫ్రీ అనమాట. అంటే ఎలాంటి ఇష్యూస్ అలాంటివి ఏమి ఉండవు. ఓకే. సో, ఇది డౌన్లోడ్ చేసుకోండి. సో, నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసేసా. ఓకే. ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఆటోమేటిక్‌గా డౌన్లోడ్ స్టార్ట్ అయిపోయింది. ఓకే. సో, దీన్ని ఇప్పుడు ఇన్‌స్టాల్ చేయండి. ఓకే. సో, ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఇది ఆల్రెడీ ఇన్‌స్టాల్ అయిపోయింది కదా! సో, దీని మీద డబుల్ ట్యాప్ చేశారనుకోండి. సో, మీకు ఇన్‌స్టాలేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతదనమాట. ఓకే. సో, ఇలా మీకు లైక్ నార్మల్‌గా ఒక పాపప్ నోడ్.js సెటప్ అని చెప్పేసి పాపప్ వచ్చేస్తది. ఓకే. సో, ఇక్కడ లైక్ ఏంటి అంటే వెల్కమ్ టు ద నోడ్.js సెటప్ విజార్డ్. ప్లీజ్ వెయిట్ వైల్ సెటప్ విజార్డ్ ప్రిపేర్స్ టు గైడ్ యూ త్రూ ద ఇన్‌స్టాలేషన్. కంప్యూటింగ్ స్పేస్ రిక్వైర్మెంట్. ఓకే. సో, అది వెయిట్ చేయమని అడుగుతుంది. ఓకే. సో, అది లైక్ స్పేస్ అనేది లైక్ కాలిక్యులేట్ చేస్తున్నట్టుంది ఏదో సంథింగ్ ఇంటర్నల్‌గా. ఓకే. సో, వి హావ్ టు వెయిట్ ఫర్ సమ్ టైమ్. ఓకే. యెప్. సో, యాహ్! మనం ఏం చేయలేము ఇంకా. ఓకేనా. సో, అది మ్యాటర్. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి లైక్ మనకి మీన్‌వైల్ అది అయ్యేంత వరకి సో, నేను నార్మల్‌గా ఏంటి అంటే సో, ఫర్దర్‌గా ఎవరికైనా కోడింగ్ నేర్చుకోవాలి అంటే సో, నేనైతే జావా స్క్రిప్టే రికమెండ్ చేస్తాను. నేర్చుకోండి. లైక్ మనకి బ్యాక్ ఎండ్‌లో కూడా జావా స్క్రిప్టే రన్ అవుతుంది నోడ్.jsలో యాక్చువల్లీ. ఓకే. సో, మీరు ఈవెన్ ఇన్ కేస్ లైక్ ఏమంటారు మొబైల్ యాప్స్ డెవలప్ చేయాలి అన్నా గానీ మనకి జావా స్క్రిప్ట్ అనేది హెల్ప్‌ఫుల్ అవుతదనమాట. ఓకేనా. సో, మన మొబైల్ యాప్స్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ అప్లికేషన్స్ కూడా మనం బిల్డ్ చేసుకోవచ్చు. ఓకే. యాహ్! ఈవెన్ మనం డెస్క్‌టాప్ యాప్స్ కూడా మనం బిల్డ్ చేయొచ్చనమాట. ఓకే. సో, చూడండి. ఓకే. సో, నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ ఆల్రెడీ లైక్ మనకి ఇన్‌స్టాలేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. సో, ఇక్కడ చూసినట్లయితే మనకి ఇలా ఆఫ్టర్ అంటే కొద్దిసేపు వెయిట్ చేసిన తర్వాత మనకి ఇలా నెక్స్ట్ అని చెప్పేసి పడిపోతుంది కదా! సో, నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఎండ్ యూజర్ లైసెన్స్ అగ్రీమెంట్. సో, ఇది మనకు తెలిసిందే. సో, మీకు టైం ఉంటే మొత్తం చదవండి. లేదు అంటే లైక్ సింపుల్‌గా ఇలా టిక్ చేసేసి నెక్స్ట్ కొట్టండి. ఓకే. సో, ఇక్కడ మనకి లొకేషన్ అడుగుతుంది. డెస్టినేషన్ ఫోల్డర్. సో, ఇది మనకి లైక్ లోకల్ డిస్క్ సిలో మనకి అన్ని ప్రోగ్రామింగ్ ఫైల్స్‌లో స్టోర్ అవుతుంది. విచ్ ఈస్ ఫైన్. అక్కడ ఏం టచ్ చేయకండి. సో, నెక్స్ట్. సో, ఇది కూడా కస్టమ్ సెటప్ అని అడుగుతుంది. మనకేం కస్టమ్ సెటప్స్ ఏం అవసరం లేదు. సో, నెక్స్ట్ అని చెప్పేసి క్లిక్ చేయండి. సో, ఇక్కడ కూడా ఆటో ఇన్‌స్టాల్ నెసెసరీ టూల్స్ అని చెప్పేసి అడుగుతుంది. అవన్నీ మనకేం అవసరం లేదు. ఓకే. సో, నెక్స్ట్ జస్ట్ సింపుల్‌గా నెక్స్ట్ క్లిక్ చేసి తర్వాత ఇన్‌స్టాల్ మీద క్లిక్ చేయండి. ఓకే. సో, ఇప్పుడు మనకి ఇన్‌స్టాలేషన్ అనేది
స్టార్ట్ అయిపోయిందనమాట. ఓకే. సో, యాహ్! సో, వీ హావ్ టు వెయిట్ ఫర్ థాట్ టు ఇన్‌స్టాల్ ఈ నోడ్.జేఎస్. ఓకే. సో, ఆల్రెడీ నా దాంట్లో ఉండే అనమాట ప్రీవియస్ వెర్షన్స్. బట్ స్టిల్ మీకోసం నేను మళ్ళీ ఒకసారి ఇన్‌స్టాలేషన్ ప్రాసెస్‌ని స్టార్ట్ పెట్టేసాను. సో, ఇలా మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ యెస్ అని చెప్పేసి క్లిక్ చేయండి ఇక్కడ. మీకు ఒక పాపప్ అనేది అక్కడ వస్తది. ఓకే. సో, అక్కడ మీరు యెస్ మీద క్లిక్ చేసేసి క్లిక్ చేసేస్తే మీకు ఇన్‌స్టాలేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోద్దనమాట. ఓకే. సో, ఇక్కడ ఇన్‌స్టాల్ అవుతుంది చెప్పాలి అంటే. ఓకేనా? యెప్. సో, వీ హావ్ టు వెయిట్. ఐ కాంట్ డూ ఎనీథింగ్ అనమాట. సో, యెప్. ఇన్‌స్టాలేషన్ కొద్దిగా టైం అయితే పడుతుంది. సో, ఇదే కొద్దిగా టైము. ఇంకా దానికి కూడా మనం వెయిట్ చేయలేకపోతే ఇంక మనం ఏం చేయలేమనమాట. ఓకే. సో, ఏంటి అంటే మనం ప్రోగ్రామింగ్ నేర్చుకునేటప్పుడు పేషెన్స్ అనేది చాలా ఉండాలి. ఓకే. సో, చాలా ఓపిక అనేది ఉండాలనమాట. ఏదో రావాలి, పోవాలి అంటే రాదు కోడింగ్ అయితే. సో, చాలా ఓపికతో నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకే. చాలా ఓపిక అనేది ఇంపార్టెంట్ అనమాట. ఎస్పెషల్లీ కోడింగ్ నేర్చుకునేటప్పుడు. ఓకే. సో, అది నా సజెషన్ వచ్చేసి సో, ఓపికతో మీరు మెల్లిమెల్లిగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు ఈ కోడింగ్ అనేది వచ్చేస్తది. ఓకే. సో, నో నీడ్ టు వరీ. ఎవ్రీథింగ్ టేక్స్ టైమ్. ఓకే. అదే గ్రేట్ థింగ్స్ కూడా టైం తీసుకుంటుందంటారు కదా! సో, ఇది కూడా అంతే అనమాట. కోడింగ్ రావాలి అంటే సమ్ టైమ్ టేకింగ్ ప్రాసెస్ అనేది ఉంటుందనమాట. ఓకే. యెప్. సో, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సక్సెస్‌ఫుల్‌గా మనకి నోడ్.జేఎస్ అనేది ఇన్‌స్టాలేషన్ అయిపోయింది. ఓకే. సో, ఇక్కడ అదే ఫినిష్ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇది క్లోజ్ చేసేయండి. సో, లేదు అంటే మనకి ఉండనివ్వండి. ఓకే. సో, ఇప్పుడు మనం వెరిఫై చేయాలి. ఓకే. సో, వెరిఫై చేయాలి అంటే ఇక్కడ మనకి సీఎండీ అని చెప్పేసి మీకు విండోస్‌లో అయితే సీఎండీ ఓపెన్ చేసేసి ఓకే. సో, ఇక్కడ మనం వెరిఫై చేయొచ్చనమాట. సో, ఇలా మనకి కమాండ్ ప్రాంప్ట్ అనేది వస్తది. ఓకే. సో, ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్ మీద వచ్చేసి మీరు నోడ్ ఓకే. -v అని చెప్పేసి టైప్ చేసినట్లయితే నోడ్ స్పేస్ -v అని చెప్పేసి చూసినట్లయితే ఇక్కడ మీకు వెర్షన్ అనేది వస్తదనమాట. ఓకే. వెర్షన్ 22.11.0 ఓకే. సో, అదే మనం ఇన్‌స్టాల్ చేసింది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సో, ఇక్కడ ఇదిగో వెర్షన్ 22.11.0ని మనము ఇన్‌స్టాల్ చేసామనమాట. ఓకే. సో, అలాంగ్ విత్ దిస్ మనకి ఇంకొకటి మీరు ఎప్పుడైతే నోడ్ ఇన్‌స్టాల్ చేస్తారో ఈ నోడ్‌తోనే మనకి ఎన్‌పిఎం అని చెప్పేసి వస్తదనమాట. నోడ్ ప్యాకేజ్ మేనేజర్. ఓకే. సో, ఆ వెర్షన్ కూడా మనకి ఇక్కడ చూసుకోవచ్చనమాట. ఓకే. దాని వెర్షన్ వచ్చేసి 10.8.3 ఓకే. సో, ఈ ఎన్‌పిఎం అనేది మనకి ఎందుకు, ఎలా, ఏంటి అనేది మనం ఫర్దర్‌గా ఈ ఎన్‌పిఎంని యూజ్ చేస్తాము. ఓకే. సో, ఎన్‌పిఎం అంటే నోడ్ ప్యాకేజ్ మేనేజర్. ఓకే. సో, అది మనకి డిఫరెంట్ ప్యాకేజెస్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవడానికి హెల్ప్ అవుతాయన్నమాట. ఓకే. సో, అది మనం ఫర్దర్‌గా డిస్కస్ చేద్దాం. ఓకే. నో నీడ్ టు వరీ. సో, యాహ్! ఇదొచ్చేసి మనకి నోడ్.జేఎస్ ఇన్‌స్టాలేషన్ అనేది సక్సెస్‌ఫుల్‌గా అయిపోయింది మన సిస్టమ్‌లో. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి వీఎస్ కోడ్. ఓకే. సో, ఇక్కడ మీరు కొత్తగా ట్యాబ్ ఓపెన్ చేసేసి ఇక్కడ వీఎస్ కోడ్ అని చెప్పేసి టైప్ చేస్తే మీకు ఫస్ట్ వచ్చేదే ఈ విజువల్ స్టూడియో కోడ్ యొక్క అఫీషియల్ వెబ్‌సైట్ అనమాట. ఓకే. సో, ఇక్కడ మీరు కోడ్ ఫాస్టర్ విత్ ఏఐ అని ఉంది కదా! సో, ఇక్కడ డౌన్లోడ్ ఫర్ విండోస్ అని చెప్పేసి ఉంది కదా! సో, ఇది క్లిక్ చేసేసి ఓకే. సో, మాక్సిమం ఇన్‌స్టాలేషన్ వచ్చేసి సేమ్ ఉంటుందనమాట. ఓకే. సో, ఇది ఇన్‌స్టాల్ అంటే డౌన్లోడ్ అవుతుంది. ఓకే. యాహ్! సో, ఒకసారైతే నా దాంట్లో ఆల్రెడీ ఉంది. సో, ఇన్‌స్టాలేషన్ అయితే సేమ్ ఉంటుంది. సో, క్లిక్ నెక్స్ట్ అని చెప్పేసి మీరు ఇందాక మనకి నోడ్.జేఎస్ ఎలా ఇన్‌స్టాలేషన్ అయిందో అలానే మీరు కూడా చేసేయండి. ఓకే. సో, చేసుకున్న తర్వాత మనం వచ్చేసి ఇంకా కోడింగ్ స్టార్ట్ పెట్టుకోవడమే అనమాట. ఓకేనా? సో, ఈ రోజుకి ఈ ఇన్‌స్టాలేషన్ పార్ట్ ప్లస్ బేసిక్ ఇంట్రడక్షన్ పార్ట్ ఈజ్ ఎనఫ్ ఫర్ అస్. ఓకే. సో, రేపు వచ్చేసి మనము ఈ కోడ్ కమాండ్ ఏం రాయాలి, వీట్ కమాండ్ అని చెప్పి రాసా కదా! సో, రియాక్ట్ స్టార్ట్ పెట్టాలంటే ఏ కమాండ్ యూజ్ చేయాలి. సో, తర్వాత మనకి ఫోల్డర్ స్ట్రక్చర్ ఏంటి అనేది మనము ఫర్దర్ క్లాస్‌లో డిస్కస్ చేద్దాం. అంటిల్ దెన్ ఓకే. బై అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఓకే. టేక్ కేర్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.